అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పహల్గాం దాడి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల భద్రతపై టీటీడీ ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. త్వరలోనే యాంటీ డ్రోన్ సిస్టమ్ వాడాలంటూ నిర్ణయించింది టీటీడీ బోర్డు. యాంటీ డ్రోన్ వాడకంపై చర్యలు చేపట్టాలంటూ అధికారులకు ఆదేశించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భక్తులకు త్వరగా స్వామివారి దర్శనం కల్పించాలంటూ నిర్ణయానికి వచ్చింది. గంటలోపు దర్శనం చేయించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించుకోవాలంటూ కూడా చెప్పుకొచ్చింది ఇటు అధికారులకి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. మీరు విజువల్స్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గాం దాడి నేపథ్యంలో టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మరి ముఖ్యంగా యాంటీ డ్రోన్ సిస్టమ్ వాడాలంటూ నిర్ణయించింది. ఎందుకు యాంటీ డ్రోన్ సిస్టమ్ వాడాలనుకుంది, అట్ ద సేమ్ టైం దానికి వెనకాల కారణాలేంటి, ఇప్పుడు ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు అంశానికి సంబంధించి టీటీడీ బోర్డు, ఇన్ఫాక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు మాట్లాడిన అంశానికి సంబంధించి ఈవో శ్యామలరావు అని రియాక్టర్ ఒక్కసారి ఆయన ఏమంటున్నారో చూద్దాం. ఆలయ భద్రత దృష్టిలో పెట్టుకొని, ఆ భద్రతను దృష్టిలో పెట్టుకొని యాంటీ డ్రోన్ టెక్నాలజీని కూడా తీసుకుని రావాలి. డ్రోన్స్ పని చేయకుండా ఇక్కడ చేయడానికి ఒక టెక్నాలజీ ఒకటి అవైలబుల్గా ఉందని తెలిసింది. ఆ టెక్నాలజీని కూడా ఉపయోగించుకుని చేయడానికి బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. శ్రీవారి దర్శనానికి ఏఐ విధానం ప్రవేశపెట్టడానికి కాలం పట్టొచ్చు. అది గూగుల్కి మొన్న అప్రూవ్ చేయడం జరిగింది. గూగుల్ ఎంఓయూ చేసుకున్నాము మొన్ననే. తర్వాత టీసీఎస్ వాళ్ళు కూడా దాని మీద స్టడీ చేస్తున్నారు. స్టడీ చేసి మేబీ 3-4 నెలల్లో వాళ్ళు ఏదైనా రికమెండేషన్ ఏమన్నా చేయొచ్చు. ముఖ్యంగా మనకున్న కన్స్ట్రెయింట్ ఏంటంటే డేటా అనేది ప్రాపర్గా లేదు, అంతా మాన్యువల్గా మెయింటైన్ చేయడం జరిగింది. ఏ టెక్నాలజీలో చేయాలంటే డేటా కంపైల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డేటా అనేది లేదు. కొంతవరకు గత 6-10 నెలల్లో మనం డేటా అనేది కొంతవరకు బిల్డప్ చేయడం జరిగింది, కొంత టెక్నాలజీ రైట్. అది తిరుమల తిరుపతి దేవస్థానం చెప్పిన మాట. ఇప్పుడు పహల్గాం దాడి తర్వాత భద్రతను మరింత కట్టుదిట్టం చేయడం జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా యాంటీ డ్రోన్ సిస్టమ్కి సంబంధించి ఆలోచన చేసింది. యాంటీ డ్రోన్ వాడకంపై చర్యలు చేపట్టాలంటూ అధికారులకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఇంకా ఎటువంటి కీలక నిర్ణయం తీసుకుంది? ఇప్పటికే యాంటీ డ్రోన్ వాడకానికి సంబంధించి అధికారులకు ఆదేశించింది కాబట్టి ఏమైనా చర్యలకు ఉపక్రమించడం జరిగిందా? ఏమైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అధికారుల దృష్టికి వచ్చిందా? సచిన్, ఏదైతే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క యాంటీ డ్రోన్ సిస్టమ్ అన్నది టీటీడీ అమలు చేసే దిశగా అనేక సార్లు కూడా యోచించినటువంటి పరిస్థితి. అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ముందు కార్యాచరణ అయితే పొందలేదు. అయితే ఇవాళ టీటీడీ బోర్డు మీటింగ్ పాలక మండలి సమావేశంలో మాత్రం ఈ యొక్క యాంటీ డ్రోన్ సిస్టమ్ ఖచ్చితంగా తీసుకురావాలి. తిరుమల భద్రతకు సంబంధించి ఈ సిస్టమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే నిత్యం కూడా అవి దేశ విదేశాల నుంచి కావచ్చు, వివిఐపీలంతా కూడా దేశ ప్రధాని కూడా తిరుమల క్షేత్రానికి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి తరుణంలో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలు ఏదన్నా జరిగితే, లేకపోతే ఏదో ఇటీవల కూడా మనం చూసాం కొన్ని డ్రోన్ కెమెరాలు కూడా పైన ఎగరేయడం, భక్తులు వాళ్ళు మాకు తెలియకుండా ఎగరేస్తామంటూ కూడా చెప్పడం, ఇలాంటి సంఘటనలు కూడా అనేకం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ అనేది పూర్తిగా అలిపిరి నుంచి, ఏదైతే అలిపిరి చెక్ పాయింట్ వద్ద నుంచి తిరుమల క్షేత్రం పూర్తిగా ఏదైతే పాపనాశనం కావచ్చు, తిరుమల ఆలయం ప్రధాన ఆలయం వద్ద ఆ సరౌండింగ్స్ లో కావచ్చు, ఇటు ఫారెస్ట్ ఏరియాలో కూడా ఈ యొక్క యాంటీ డ్రోన్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేస్తే ఏదన్నా డ్రోన్ మనకు గుర్తించినటువంటి డ్రోన్ ఏదన్నా ఎగిరితే దాన్ని ఐడెంటిఫికేషన్ చేసి ఆ డ్రోన్ ని నిర్వీర్యం చేసే విధంగా ఈ యొక్క యాంటీ డ్రోన్ సిస్టమ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా టీటీడీ భద్రతకు ఎంతో ఉపయోగకరంగా అయినటువంటి యాంటీ డ్రోన్ సిస్టమ్ అనేది మాత్రం ఖచ్చితంగా తీసుకురావాలన్న కోణంలోనే ఇవాళ పాలక మండలి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి తగ్గట్టుగానే దీని మీద పూర్తి స్థాయిలో అన్వేషించి ఏ రకంగా వాడాలి, దానికి సంబంధించి ఒక నివేదిక రెడీ చేసుకుని, అదే రకంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క యాంటీ డ్రోన్ సిస్టమ్ ఏ కంట్రీలో ఉంది, ఎక్కడ దీన్ని బాగా వాడుతున్నారు, దీని యొక్క ప్రయోజనాలు ఏ రకంగా ఉంటాయన్న కోణంలో మాత్రం పూర్తిగా అధ్యయనం టీటీడీ చేయనుందని చెప్పాలి. అయితే అదే రకంగా ఏదైతే ఏఐ సిస్టమ్ ఇప్పటికే మనం చూస్తున్నాం, తిరుమల క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులు గంటల తరబడి ఒక్కొక్కసారి రద్దీ ఉన్న టైంలో గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితులు కూడా నెలకొంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు టెక్నాలజీ అనేక పుంతలు తప్పుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఏఐ సిస్టమ్ ని వాడుకుంటే ఖచ్చితంగా వచ్చినటువంటి భక్తులకి ఆ ఐడెంటిఫికేషన్ ద్వారా
నిర్ణీత సమయం కేటాయించేందుకు వెసులుబాటు చాలా ఉపయోగకరంగా ఈ యొక్క ఏ సిస్టమ్ టెక్నాలజీ అన్నది ఉపయోగపడుతుంది కాబట్టి ఆ సిస్టమ్ కూడా పూర్తి స్థాయిలో తీసుకురావాలన్న కోణంలో టీటీడీ అయితే ఆ యొక్క ప్రణాళిక సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. వీటి మీద ఏదైతే టెక్నాలజీ పరంగా మాత్రం ఇవాళ జరిగినటువంటి పాలక మండలి సమావేశంలో ఖచ్చితంగా టెక్నాలజీ యూజ్ చేసుకోవాలి. అదే రకంగా టీటీడీకి భద్రత దృష్ట్యా కూడా ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ లాంటిది కూడా అవలంబిస్తే బాగుంటుందన్న కోణంలోనే ఈ నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా కూడా అధికారులు అయితే తెలియజేసినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎందుకంటే అటు గోల్డెన్ టెంపుల్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారంటూ కూడా ఇన్ఫ్యాక్ట్ ఇదే అంశానికి సంబంధించి పాకిస్తాన్ గోల్డెన్ టెంపుల్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది, మత విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ఒక కేంద్రం చేసుకునే ప్రయత్నం చేస్తుంది, దాన్ని తిప్పికొట్టింది మన భద్రతా బలగాలు అంటూ కూడా చర్చ జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికే యాక్షన్లోకి దిగింది అనుకోవాలా? యాంటీ డ్రోన్కి సంబంధించి ఇప్పటికే నిషేధాంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది, కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు యాంటీ డ్రోన్ వాడకానికి సంబంధించి ఎప్పటి నుంచి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది? అట్ ద సేమ్ టైం ఇప్పటికే ఎటువంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్లోకి దిగడం జరిగింది అధికారులు? సురేష్, ఏదైతే మీరు చెప్పినట్టుగా ఈ యొక్క యాంటీ డ్రోన్ సిస్టమ్ అన్నది టీటీడీ ఎప్పటి నుంచో ఈ యొక్క మారుతున్నటువంటి టెక్నాలజీలో నేపథ్యంలో తీసుకురావాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ దాన్ని కార్యవర్గ సభ్యులు సమావేశంలో తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ పాలక మండలి సమావేశంలో మాత్రం ఈ సభ్యులు ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మీరు అన్నట్టుగా ఏదైతే మన దేశ సరిహద్దులో ఉన్నటువంటి పరిస్థితులు కూడా అందుకు ఒక రకంగా ఒక కారణంగానే భావించాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఈ ప్రధాన ప్రపంచ దేశాల్లోనే తిరుమల క్షేత్రం అంటే ప్రత్యేక గుర్తింపు కలిగినటువంటి దేవస్థానం. ఇటువంటి దేవస్థానాన్ని కూడా ఏదైనా టార్గెట్ చేస్తే ఇలాంటి సిస్టమ్ అనేది ఏదైతే యాంటీ డ్రోన్ సిస్టమ్ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే అలాంటి చర్యలన్నీ కూడా తిప్పికొట్టాలన్నా అలాంటి వాటిని నిర్వీర్యం చేయాలన్నా ఇలాంటి యాంటీ డ్రోన్ సిస్టమ్ అనేది మాత్రం ఖచ్చితంగా తిరుమల క్షేత్రం లాంటి ఆలయాలకు ఖచ్చితంగా అవసరమని ఈ పాలక మండలి కూడా భావించి దాన్ని త్వరగతిన ఏ రకంగా దాన్ని అవలంబిస్తే బాగుంటుందన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. మీరు అన్నట్టుగా ఏదైతే ఇప్పటికే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా మన ఏపీలో కూడా కొంతమంది ఉగ్రవాదులు ఉన్నారు, ఆ రకంగా చేసే వాళ్ళు ఉన్నారని ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా తిరుమల లాంటి క్షేత్రంలో చాలా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఏదైనా జరిగితే ఇది ఒక ఎంతో వేలాది మంది భక్తులు నిత్యం కూడా ఉండేటువంటి ప్రదేశం, ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు ఉన్నటువంటి దేవాలయం కాబట్టి ఇలాంటి చోట ఖచ్చితంగా ఎటువంటి అవాంతర సంఘటన చోటు చేసుకోకుండా టెక్నాలజీని యూజ్ చేసుకునే దిశగా అయితే తీసుకురావాలన్నదే ఖచ్చితమైనటువంటి ఒక నిర్ధారణతో టీటీడీ ఇవాళ పూర్తి స్థాయిలో యాంటీ డ్రోన్ సిస్టమ్ మీద ఒక అవగాహనకు వచ్చి దాన్ని తీసుకురావాలో ఖచ్చితంగా అవలంబించాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా టీటీడీ భావిస్తుందనే చెప్పాలి. అందుకే ఈ నేపథ్యంలోనే దీని మీద పూర్తిగా అధ్యయనం చేసి అవలంబిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనపడుతుంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భక్తులకు త్వరగా దర్శనం కల్పించాలి అనేది కూడా తెర మీదకి వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా గంటలోపు దర్శనానికి సంబంధించి ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వినియోగం కూడా చర్చకు వచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి ఎందుకు ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం అది సాధ్యమనే, ఎందుకంటే గతంలో కూడా మాట్లాడుకునే సందర్భం కనీసం 3-4 సెకండ్లు పడుతుంటుంది ఒక వ్యక్తికి. సో ఈ కోణంలో అనేక అంశాలు ఇంపాక్ట్ చూపిస్తాయంటూ కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది, దర్శనానికి సంబంధించి ఎంత వేగంగా జరిగే అవకాశం ఉందని చెప్పి టీటీడీ భావించడం జరుగుతోంది. సురేష్, సచిన్, ఏదైతే ఈ ఏఐ సిస్టమ్ అన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది పూర్తిగా నిర్ణీతమైనటువంటి సమయాన్ని కానీ ఆ యొక్క భక్తుడికి సరైనటువంటి సమయాన్ని కేటాయించే విధంగా ఈ టెక్నాలజీ అన్నది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో మనం చూసుకున్నాం, షెడ్లన్నీ కూడా నిండిపోయి అవుట్ లైన్ కూడా ఏదైతే రోడ్ల మీద భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇప్పుడున్న మనకున్నటువంటి టెక్నాలజీ ఎంతో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఒక సమయాన్ని ఒక నిర్ణీత టైంని ఖచ్చితంగా నిర్ధారించేటువంటి టెక్నాలజీ మనకు సౌలభ్యం ఉన్నటువంటి పరిస్థితులు. అటువంటి టెక్నాలజీని వాడుకుంటే వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఏ సిస్టమ్ అన్నది మాత్రం ఖచ్చితంగా టీటీడీ అవలంబించేటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా స్వామివారి దర్శనానికి వస్తే రద్దీ టైంలో అయితే దాదాపు 18 గంటలు 20 గంటలు కూడా వేచి ఉండాల్సిన పరిస్థితులు భక్తులకు ఎదురవుతుంది. అటువంటి తరుణంలో చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఏఐ టెక్నాలజీ అనేది మాత్రం దీన్ని వాడుకుంటే ఏదైతే వచ్చినటువంటి భక్తుడికి అతను ఒక టోకెన్ వేసుకుంటే అతని యొక్క ఐడెంటిఫికేషన్ ద్వారా అతను ఎప్పుడు కొండకెళ్ళాలి, ఏ టైంకు నువ్వు క్యూలోకి ఎంటర్ అవ్వాలి, నీకు ఎప్పుడు దర్శనం అవుతుంది, ఎప్పుడు నువ్వు బయట రావచ్చున్న పిన్ టు పిన్ ఏదైతే ఆ యొక్క సమాచారం ఈ ఏఐ సిస్టమ్ ద్వారా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ సిస్టమ్ తీసుకొని వస్తే భక్తులు రద్దీని నియంత్రించవచ్చు. అదే రకంగా వచ్చినటువంటి భక్తులకి అసౌకర్యం కలగకుండా మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా కూడా
ఏఐ సిస్టమ్ అనేది బాగా ఉపయోగపడుతుందని చెప్పాలి. గతంలో మనం చూసుకున్న ఏదైతే అనేక సంఘటనలు కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే భక్తులు నిత్యం కూడా స్వామివారి దర్శనానికి త్వరగా వెళ్ళిపోవాలన్న ఉత్సాహంతో ఉంటారు. అనేక సంఘటనలు కూడా ఎదురైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇలాంటి సిస్టమ్ ఉంటే భక్తులు కూడా ఇటువంటి సంఘటనలు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉండవు. పూర్తిగా దాన్ని తొలగించేటువంటి అవకాశం ఉంటుంది. తోపులాట్లు కావచ్చు, ఇతర ఏదైనా సంఘటన జరిగేదానికి కూడా ఆస్కారం ఉండదు. కాబట్టి ఈ ఏఐ సిస్టమ్ అన్నది మాత్రం ఖచ్చితంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కేవలం గంట లేదంటే అరగంటలో కూడా సౌలభ్యం యొక్క భక్తుల యొక్క రద్దీని బట్టి, ఆ సౌలభ్యం బట్టి ఆ యొక్క ఏఐ టెక్నాలజీ ద్వారా దర్శనానికి సమయం కూడా కేటాయించే విధంగా వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏఐ సిస్టమ్ మాత్రం అవలంబించే టీటీడీ పుంతలు దొరుకుతుంది. సచిన్. రైట్ సురేష్, మొత్తంగా అయితే మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. మరి ముఖ్యంగా పహల్గాం దాడి నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయానికి ఉపక్రమించింది. తిరుమల భద్రతపై టీటీడీ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. అధికారులకి ప్రత్యేక చర్యలకు దిగాలంటూ కూడా ఆర్డర్స్ని పాస్ చేసింది. త్వరలో యాంటీ డ్రోన్ సిస్టమ్ వాడాలంటూ నిర్ణయించింది. యాంటీ డ్రోన్ వాడకంపై చర్యలు చేపట్టాలంటూ అధికారులకు డైరెక్షన్స్ ఇచ్చారు టీటీడీ బోర్డు అధికారులు. ఏఐ ద్వారా భక్తులకు త్వరగా స్వామివారి దర్శనం కల్పించాలంటూ చెప్పుకొచ్చారు. గంటలోపు దర్శనం చేయించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వినియోగించుకోవాలంటూ చెప్పడం జరిగింది. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.